ఇవి నాటి చామంతి అండి. చూడండి ఎంత బాగున్నాయో. మా అమ్మగారు కోస్తున్నారు. చూడండి ఎంత గుత్తగా ఎంత బాగుందో. మీకు తెలుసు కానీ ఈ చామంతులు ఎక్కువ ఉండట్లేదు. ఈ చామంతి దొరకటం కష్టమైందండి. ఇవంటే దొరుకుతున్నాయి ఒంటరెక్కగా. ప్లస్ మళ్ళీ మా అమ్మగారు కోస్తున్నారు. చూడండి ఎంత బాగా కోస్తుందో. ఇవి ఒంటరెక్కండి. ఇవి బాగోవు. ఈ వీటికున్న క్లారిటీ అందము వీటికి ఉండదు. వీటికి ఉండదండి. ఇవి ఒకటే వైట్. చూడండి అలా ఈ కోసి మాల కడదామని దేవుడికి వేద్దామన్న ఉద్దేశంతో కోస్తుంది మా అమ్మ అంట సాయిబాబాకి వేస్తుందంట. అందుకు మా అమ్మ కోస్తుంది. చూడండి ఎంత చక్కగా కోస్తుందో. వాటికి దెబ్బ తగిలిద్దేమో నన్న ఇదిలో కోస్తుంది. చూడండి వాటికి ఎక్కడ దెబ్బ తగిలిద్దో అని 2 ఏళ్లతో కట్ చేస్తుంది. 2 ఏళ్ళే పెడుతుందండి. అక్కడ చూడండి ఎంత చక్కగా అవుతుంది. మనమా కస్స ఇలా కోసేస్తాను నేనైతే. మా అమ్మ అయితే ఎంత నైస్గా స్టైల్గా ఒక 2 ఏళ్లతోనే తునక్కుండా నలక్కుండా కోస్తుంది. చూడండి అసలు ఎంత బాగా కోసి మరి పట్టుకోవడం చూడండి ఎంత బాగా పట్టుకుందో. చూసారా ఎంత చక్కగా పట్టుకుందో. అలా పట్టుకొని మా అమ్మ కోస్తుంది. చాలా బాగా కోస్తుంది మా అమ్మ. మేము పోయలేము అలాగా. మనకే ఓర్పు తక్కువ కదండి. వాళ్ళకి వెనకటోళ్ళు అంతే చక్కగా నీట్గా చేస్తారు అన్నీ. చూసారా ఎంత చక్కగా వస్తుందో. చూడండి ఈ చామంతిని మా అమ్మ మాల కడుతుంది. ఎలా కట్టిద్దో చూద్దాము. చక్కగా కడుతుంది. పూలు మాల బాగా కట్టిద్దండి. కనకంబరాలు ఇదివరకు మాకు చామంతులు మల్లెపూలు విరజాజులు సన్నజాజులు కట్టేది. బాగా కట్టి మాకు పెట్టేదండి. అందుకే ఇప్పుడు గుర్తుగా ఇప్పుడు ఎవరు మనం మాల కట్టి పూలు ఎవరు పెడుతున్నారండి. ఇప్పుడు మా అమ్మ ఉంది కదా, ఇంకా కట్టేసి పెట్టేసుకో, ఎందుకు పాడు చేస్తున్నావు చెట్లు పూలు అన్నీ ఎండిపోతుంటే ఒక రోజన్నా పెట్టుకోవేంటి అంటుంది. సరే నువ్వు కట్టమ్మా నేను పెట్టుకుంటాను అన్నాను. ఇంక మా అమ్మ కడుతుంది. ఇక మొత్తం కోసి చెట్టుకు పూలు లేకోకుండా చేస్తుంది. చేసి కడుతుంది. చూడండి ఎలా కడుతుందో. చక్కగా కడుతుంది. అలా అంట ఇలా కట్టాలంట. మా అమ్మ ఒక వెరైటీగా కడుతుంది. నేను ఒక వెరైటీగా కడతాను. నాకు వచ్చు మాల కట్టడం. నేను ఒకలాగా మా అమ్మ ఏమో ఎదరికేస్తుంది, నేను వెనక్కేస్తాను అంతే. మా అమ్మ వేసినట్టుగానే కడతాను కానీ నేను అది అలా కడుతుంది మా అమ్మ. నేనేమో ఇలా తిప్పుతా, వేరే విధంగా తిప్పుతాను. చూడండి ఎలా కట్టింది. ఇలా కట్టిందండి దండ అమ్మ. చూడండి ఎలా కట్టిందో. ఇలా బాగానే కట్టిందండి. ఇది సాయిబాబా ఫోటోకి వేద్దామని కట్టించాను. చాలా బాగుంది. చూడండి బాబా ఎంత చక్కగా ఉన్నాడో. చూడండి బాబా ఫోటోకి పెట్టాను. ఎంత చక్కగా అందంగా ఉందో.